దేవా దేవా జ్ఞాపకం చేసుకో యేసయ్యా, దారి తప్పిన ఈ గొర్రెను జ్ఞాపకం చేసుకో యేసయ్యా, జారిపడిన ఈ నాణ్యమును జ్ఞాపకం చేసుకో యేసయ్యా, దారి తప్పిన ఈ గొర్రెను. విటివాడినైపోయాను. నానా విధాలుగా మాట్లాడుతున్నప్పుడు నాలో ఉండే ఆత్మ తప్పు, అలా ఉండకూడదు, అలా ఉండరాదు, అలా మాట్లాడరాదు అన్నప్పటికీ నేను దుఃఖ పెడుతూనే ఉన్నాను. మరలా మరలా నీకు సిలువ వేస్తూనే ఉన్నాను, సిలువ వేస్తూనే ఉన్నాను. మరలా మరలా దేవా, నీ శరీరము నీ రక్తమును బట్టి వందనాలు చెల్లిస్తూ, కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఎవరైనా నా బిడ్డలు నీ బిడ్డలయ్యా అయోగ్యంగా చేయవేస్తే దయతో క్షమించి, అయోగ్యంగా చేయవేస్తే దయతో క్షమించి, నీ రాజ్యము కోసము, నీ రాజ్య నివాసము కోసము అనేక ఆత్మీయ బిడ్డలని కనులాగున నీ శరీర రక్తాలను బట్టి ఏకత కలిగించి అయోగ్యులముగా గాక యోగ్యులుగా మమ్మల్ని తీర్చి ఈ రంగుల ప్రపంచంలో ఉన్న మమ్మల్ని బలపరిచి, పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి ఈ రంగుల లోకములో ఉన్న మమ్మల్ని దేవా నీ అగ్ని చేత మమ్మల్ని నిలువెల్లా కాల్చండి. మానవుని నైజము యెషయా భక్తుడు 5 అధ్యాయాలు వాడు ఇలాగ ఉన్నాడు, ఆమె ఇలాగ ఉంది, వాడు ఇలాగ ఉన్నాడు, ఆమెట్లా ఈమట్లా, నేను పరిశుద్ధుడును అనుకున్నాడు నీ దాసుడు. 6వ అధ్యాయమునికి వచ్చేటప్పటికి అయ్యో నేను అపవిత్రుడును, నేను అపవిత్రురాలును, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడును. ఇప్పుడు అన్నాడు ఆ మాట. ఎప్పుడైతే నీ అగ్ని కనుకు తన పెదాలకు తగిలిందో ఆ క్షణమే నేను అపవిత్రుడును, నేను ద్రోహిని, పరిశుద్ధుడివయ్యా నీవు, పరిశుద్ధుడివయ్యా నీవు, పరిశుద్ధుడివయ్యా నీవు అని కేకలు వేశాడు. అగ్ని కనుకు తగిలిందట. అగ్ని కనుకు పెదాలకు తగిలినప్పుడు అప్పుడు దాకా వారు ఇలాగా ఉన్నారు, వారు ఇలాగా ఉన్నారు, వారి కుటుంబం ఇలాగా, వీరి కుటుంబం ఇలాగా అని మాట్లాడుతున్నవాడు ఎప్పుడైతే తన అగ్నితో కాల్చాడో ఆ క్షణమే తానేంటో తనకు తెలిసింది. తను ఏమిటో, తన నైజం ఏమిటో, మానవ నైజం ఏమిటో తను తెలుసుకున్నాడు. మరి మనం ఎలాగ ఉన్నాం? మన జీవితాలు ఎలాగ ఉన్నాయి? ప్రభు ఎదుట ఎలాగ ఉన్నాయి? ప్రభు ఎదుట ఎలాగ ఉన్నాం? ఒక్కసారి పరిశీలించుకుంది. ఇంకనూ బాప్తిసం పొందకుండా ఉన్నట్లయితే, ఎవరన్నా ఉన్నట్లయితే, అయ్యా నాకెప్పుడయ్యా ఆ భాగ్యము, అయ్యా నాకెప్పుడయ్యా ఆ భాగ్యము, నాకెప్పుడయ్యా ఆ యొక్క కృప అని మనసారా కోరుతున్నాను. శరీర రక్తాలను బట్టి, ఆయన యొక్క శరీరమును బట్టి ఈ శరీరములను యేసుక్రీస్తు నామములో సమర్పిస్తూ దైవ సేవకురాలు పాస్టమ్మ గారు ప్రార్థిస్తారు.
శరీరత్వాలను సమర్పిస్తూ Yes, Lord. God. Hallelujah. Yes, Lord. Amen.